అందరికీ స్వామి చరణం స్వాములు. నేనైతే మాలేశాను. ఈరోజు అయితే కని పూజ జరుగుతుంది. ఎట్లయితే షార్ప్గా అయితే ఉన్నాడు మా కార్తీక్ స్వామి. ఎట్లయితే అన్నీ చేసాము. ఇంకా చిన్న స్వాములు అయితే చూశారు కదా ఎంత అలర్ట్గా అయితే ఉన్నారు. అందరూ అయితే అలర్ట్గా ఉండి అయితే పూజకి అయితే ఏర్పాటు చేస్తున్నాము. ఫ్లవర్స్ అన్నీ కుట్టి ఇట్లా అంబలం అయితే తయారు చేయాలి. అంబలానికి అయితే కుట్టాలి. చూడండి ఎంత స్పీడ్గా అయితే మా పిల్లల స్వాములు అయితే బాగా అయితే చేసేస్తున్నారు. తొందరగా అయితే పని చేయమన్నారని పెద్ద స్వాములు అయితే స్పీడ్గా అయితే చేస్తున్నారు. చూడండి నీట్గా అయితే చేస్తున్నారు. ఏం గొడవ ఏం పట్టుకోకుండా అయితే నీట్గా అయితే చేస్తున్నారు. చూడండి ఎంత నీట్గా చేసేసారో పని. అలా అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా అయితే చేసాము. అయితే మొత్తం అయితే ఇంకా కాలేదు, ఒక 50% అయితే అయింది. ఇంకా అయితే ఉంది, పని చాలా ఉంది, చేయాలి ఇంకా ఉంది. ఇంకొక 7 కంతా అయిపోతుంది. ఈవినింగ్ 7 కంతా ఇట్లా గుండు పునీలతో అంటారు. అందరం అయితే మాట్లాడుకుంటే అయితే పని అయితే కొంచెం తొందరగానే అయితే చేసేసాము. చూడండి మొత్తం అయితే కవర్ అయింది మొత్తం దేవాలయం లోపల. నెక్స్ట్ అయితే చూడండి ఇట్లా అయితే కూర్చోాలి గుండు పిన్నుని ఫ్లవర్ లోపల నుంచి. మా తమ్ముడు స్వామి అయితే నన్ను అయితే వీడియో తీశాడు. లాస్ట్లో చూడండి నన్ను చెప్తాడు మా స్వామి, మా చిన్న తమ్ముడు స్వామి. చూడండి ఇప్పుడే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈయన మన కిషోర్ అన్న. చూడండి నెట్ చేస్తాను, నవ్వుతున్నాడు. తర్వాత చూడండి స్వాములు ఇలా అయితే అయిపోయింది. ఒక 50% అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయితే చేసినాము. ఇవైతే మిగిలిన పూలు, ఇవి కూడా నెక్స్ట్ అయితే కుట్టాలి. ఇంకా ఎట్లా అయితే జరిగింది. కాసేపు తర్వాత నేను ఇంటికి భిక్ష చేయాలని వస్తుంటే ఇట్లా బయట అయితే నైట్కి అయితే ఇట్లా కొంచెం దాన్ని కట్ చేస్తున్నారు. ఇంకా ఇట్లా చేసినారు. చూడండి ఇట్లా మారుగైతే చేశారు స్వాములు. అవుట్ఫుట్ అయితే తయారు చేశారు. ఇంక ఈ వాటి మళ్ళీ అవన్నీ తెచ్చి టోటల్గా అయితే అవుట్ఫుట్ ఇట్లా అయింది. ఇంకా వాటికి అయితే ఫ్లవర్స్ కుట్టాలి. అందరూ స్వాములు అయితే ఫ్లవర్స్ అయితే రెడీ చేసి కూర్చుతున్నారు స్వామి. ఇట్లా మాదిరిగా అయితే గుచ్చేశారు. నెక్స్ట్ అయితే చూద్దాం. ఒక 50% ఇక్కడ ఫ్లవర్స్ కూడా కూర్చోడం అయితే అయిపోయింది. ఈరోజు అయితే ఉన్నట్టుండి అయితే వర్షం అయితే వచ్చేసింది. అందరూ అయితే లాస్ట్కి అయితే ఈవినింగ్ 7 అయిందండి మొత్తం సెట్ చేసేకి. తర్వాత ఇంకా పని ఉందని వర్క్ అయితే చేస్తున్నారు అందరూ. చూడండి ఇట్లా అంబలం అయితే రెడీ చేశారు నైట్కి అంతా. ఇంకా లోపలికి రెడీ చేసే ముందు ఒక వీడియో తీశాను చూడండి. ఇంకా లోపల దేవుళ్ళు అన్నది పెట్టాలి, అయ్యప్ప స్వామిని విగ్రహాలు అవన్నీ లోపల పటాలు అవన్నీ పెట్టాలి. ఇంకైతే పూజను అయితే స్టార్ట్ చేశారు. పిల్ల స్వాములు చూడండి అప్పుడే ఎట్లా వీడియో తీస్తున్నారు, తీస్తున్నారు. నెక్స్ట్ అయితే అట్లా కాసేపు పిల్ల స్వాములను తీసి నెక్స్ట్ అయితే చూడండి గురుస్వామి, తర్వాత నేనండి. చూడండి తర్వాత ఇట్లా ఇది అయింది. నా పక్కన ఉన్నాడు మా తమ్ముడు స్వామి. మా తమ్ముడు స్వామికి నాకు చేసేసారు. తర్వాత మా తాత స్వామికి అయితే పూజ చేశారు. తర్వాత అయితే మేము పాద పూజ చేసుకున్నాం మా తాత స్వామికి. తర్వాత అయితే మా తమ్ముడు స్వామికి అయితే పూజ జరిగింది. తర్వాత ఇంకైతే చాలామంది ఉన్నారు కాబట్టి నేను స్పీడ్ మోషన్లో అయితే పెట్టేశాను. చాలామంది స్వామి ఉన్నారు, ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టి. నెక్స్ట్ చూడండి స్వాములు. నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. భజన అయితే స్టార్ట్ చేస్తాను, అంటే శరణాలు అయితే వేస్తున్నారు అందరూ. తర్వాత అయితే అందరూ అయితే శరణాలు వేశారు. తర్వాత అయితే భజన అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ టెంకాయ పువ్వును అయితే అక్కడ పూజలో పెట్టారంట, అందుకని ఆ టెంకాయ పువ్వును ఎత్తుకుపోయారు. తర్వాత అయితే కన్ని స్వాములను పిలిచారు. అక్కడ మా మామ ఇంకా చాలామంది స్వాములు అయితే ఉన్నారు అక్కడ. అది కన్ని స్వాములను టెంకాయలు కొట్టాలని పిలిచారు. తర్వాత నెక్స్ట్ అయితే భజన అయితే స్టార్ట్ అందరూ చేశారు. చూడండి అందరూ అయితే భజన చేస్తున్నారు. ఇంకా కన్ని స్వాములకి అయితే పూలమాల అందరికీ వేశారు. అందరికీ వేసి నెక్స్ట్ అయితే పూజ అయితే ప్రారంభించేశారు. అదనమాట. కానీ పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఉంది అయితే వీడియో చూడండి. నెక్స్ట్ అయితే నన్ను పాట పాడమన్నారు, ఒకసారి ట్రై చేశాను. బాగుంటే కామెంట్ చేయండి. మణికంఠునికి కొండలు దాటుకుని గుండెలు నింపుకుని మణికంఠ చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా. ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి. నెక్స్ట్ అయితే భజన అయితే జరిగింది. పిల్ల స్వాములు అయితే ఎగిరెగిరి గంతలు వేస్తున్నారు. చూడండి కార్తీక్ స్వామి ఎగిరెగిరి గంతలు వేస్తున్నాడు. నెక్స్ట్ అయితే మా తాత స్వామి కూడా పాట అయితే పాడాడు. అందుకని ఒక రౌండ్ చేప అట్లా అంటే కాసేపు అట్లా వీడియో అయితే తీసాను చూడండి.
స్వాములందరూ అయితే హ్యాపీగా అయితే ఉన్నారు. నేనైతే బాగా అయితే జరిగింది కన్ను పూజ. ఎట్లయితే నిన్న కన్ను పూజ అయితే జరిగింది. నెక్స్ట్ అయితే పడికట్ల దగ్గరకు అయితే వెళ్ళాలి. కన్ను స్వాములందరూ ఈ భజన అంతా అయిన తర్వాత ఇంకా భజన అయితే పాడుతూ ఉండగా బాగానైతే ఉంది. అందరూ అయితే బంతి పూజ పాట పాడుతుంటే బంతి పూలు బాగా విసిరేసుకున్నారు. చందు స్వామి బ్యాండ్ సెట్ అయితే కొడుతున్నాడు చూడండి. ఇక లాస్ట్కి అయితే పూజ అయితే అయిపోవచ్చేసింది స్వామి. ఇక పూజ అయిపోవచ్చేసింది కాబట్టి ఇంకైతే పడికట్లు అయితే విగిలించాలి. ఇంకొక మరికొన్ని నిమిషాల్లో అయితే పడికట్ల పూజ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే పోతాము పూజ దగ్గరికి. ఇంకా అంతే స్వాములు అందరూ లేచేశారు. ఇంకా లాస్ట్ జోల పాట అయిపోయింది. ఇంకా పడికట్ల పూజకి అయితే వెళ్ళాలి. ఇంకా పడికట్ల పూజకి పోతున్నాం కాబట్టి మామూలుగా అయితే వీడియో తీసాము. ఇంకోండి ఇంకైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి స్వామి ఇప్పుడే పడికట్ల పూజ. కర్పూరం ఎగిలిచేటప్పుడు బల్లి అయితే సగ తగిలేసింది. చాలా వేడి అయిపోయింది నా హ్యాండ్ అంతా. అయినా కూడా మాల వేసాం కాబట్టి అయ్యప్ప స్వామి చూసుకుంటాడు కాబట్టి ఇంకా మొత్తం అయితే ఎగిలిచేసి లాస్ట్కి అయితే దండం అన్నీ పెట్టేసుకున్నాం స్వామి.
ఇకైతే పూజ అయితే అయిపోయింది. ఇకైతే శరణాలు చెప్తున్నారు, అంతే శరణాలు చెప్తున్నారు కాబట్టి కాసేపట్లో అయితే పూజ అయితే జరుపుకున్నాం. ఇదండి మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వెళ్ళొస్తానండి మళ్ళీ లాస్ట్ పూజ అయిన తర్వాత చూడండి ఇట్లా మాదిరిగా అయితే ఉండండి. సరే అండి, వెళ్ళొస్తాను.